హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కుకింగ్ బ్లాగ్స్ అండి. నేనైతే ఇవాళ ఆలూ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. సో చాలా ఈజీగా అండ్ టేస్టీగా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేటట్టు అయితే చేసి చూపించబోతున్నాను. ఇది సైడ్ డిష్గా అండ్ రసంలోకి, పప్పుచారులోకి, ఉత్తగా కూడా అలా తినేయొచ్చు. చపాతీలోకి, రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1/2 kg ఆలుగడ్డలు ఇలా తీసుకొని ఇలా చాప్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా చాప్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకొని బాయిల్ చేసుకోవాలండి. జస్ట్ నార్మల్గా బాయిల్ అవ్వాలి. ఒక పొంగు రాగానే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి. మరీ బాయిల్ అవ్వకూడదు, మొత్తం అంతా కూడా బాయిల్ అవ్వకూడదు, మెత్తగా బాయిల్ అవ్వకుండా జస్ట్ నార్మల్గా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి వడపోసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఆ తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కళాయి పెట్టేసుకొని ఒక పావున్నర ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకున్నాం కదా, ఈ ఆలుగడ్డలు అయితే ఇప్పుడు వేసేసుకుందాము. ఆలుగడ్డలు అయితే ఇప్పుడు వేసేసుకుందామండి. వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్లోనే. సో ఇది లో టు మీడియం ఫ్లేమ్ అండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇవి మంచిగా మగ్గిపోవాలి. ఒక 5 or 10 minutes అలా మూత పెట్టేసి మగ్గించుకున్నారంటే చాలా మంచిగా మగ్గిపోతాయి. సో చూడండి, ఇలా మొత్తం అంతా కూడా మంచిగా మగ్గాలి, ఆయిల్లోనే మంచిగా మగ్గిపోవాలి ఇవన్నీ కూడా. సో మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూస్తూ ఉండాలండి. సో ఆ తర్వాత జీలకర్ర అయితే 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కచ్చా పెచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోవాలి. సో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ అయితే కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. సో ఆ తర్వాత ధనియా పౌడర్ అయితే వేసేసుకోవాలి 1 టీ స్పూను. సో ఇవన్నీ వేసేసి మసాలాలన్నీ కూడా మంచిగా పట్టేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయింది కదండి. సో ఒక 5 minutes అలా మూత పెట్టేసి వదిలేసామంటే ఆ మసాలాలన్నీ కూడా వాటికి పట్టేస్తాయి. ఆ తర్వాత కొత్తిమీర వేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన ఆలూ ఫ్రై చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ. సో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.